ఉగ్ర లింకులపై ఎన్ఐఏ పోలీసుల విచారణ వేగవంతమైంది. విజయనగరం జిల్లాలో మూడో రోజు సమీర్ సిరాజ్లను విచారించనున్నారు. అయితే విచారణలో పోలీసులకు సిరాజ్ సమీర్ సహకరించడం లేదు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. ఉగ్ర లింకులపై ఎన్ఐఏ పోలీసుల విచారణ వేగవంతమైంది. విజయనగరం జిల్లాలో మూడో రోజు సమీర్ సిరాజ్లను విచారించనున్నారు. అయితే విచారణలో పోలీసులకు సిరాజ్ సమీర్లు సహకరించడం లేదు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే రవి, అయితే సమీర్ సిరాజులు ఎవరైతే ఉన్నారో ఈ సమీర్ సిరాజులను ఇద్దరిని కూడా హైదరాబాద్లో ఉగ్ర కుట్రలో భగ్నం చేసేందుకు వీళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళని ఇద్దరిని కూడా విజయనగరం తరలించడం జరిగింది. విజయనగరం తరలించి అక్కడ ఎన్ఐఏ అధికారులతో పాటు పోలీసులు కూడా వీళ్ళని విచారిస్తున్నారు. విచారించిన నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక అంశాలని దర్యాప్తులో కీలక అంశాలని రాబట్టారు పోలీసులు. రాబట్టిన నేపథ్యంలో ఎవరైతే సిరాజ్ ఉన్నారో, విజయనగరానికి చెందిన సిరాజ్ ఉన్నారో, సిరాజ్ని మొత్తం టోటల్గా విచారణ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆయన అకౌంట్లను అన్నింటినీ కూడా సీజ్ చేశారు, ఫ్రీజ్ చేసేసి తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో సిరాజ్ కుటుంబ సభ్యుల పైన గిట అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులను గిట విచారిస్తున్నారు. అయితే మొన్ననే వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు సిరాజ్ను అండ్ సమీర్ను. ఇద్దరిని కూడా అయితే కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని వాళ్ళది ఉగ్ర కుట్ర ఏదైతే ఇరు దేశాలు ఉన్నాయో, ఇరు రాష్ట్రాలలో, దేశంలోని పలు ప్రాంతాలలో కూడా వీళ్ళు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళకు కర్ణాటక అయితే మహారాష్ట్రతో లింకులు గిట ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సౌదీ నుండి వీళ్ళకు హెల్ప్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆ యొక్క కోణం లోపల దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఉగ్ర కుట్రకు పాల్పడినారు. కాబట్టి వాటి యొక్క వివరణ కోరేందుకు ఎన్ఐఏ అధికారులు చేస్తున్నప్పుడు సిరాజ్ సమీర్ను మూడో రోజు కస్టడీలోకి తీసుకుంది. 3 రోజులుగా విచారిస్తున్నారు. 3 రోజులుగా విచారిస్తున్న నేపథ్యంలో సిరాజ్ సమీర్లు ఎవరు కూడా వీళ్ళిద్దరు కూడా అయితే ఎన్ఐఏ పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలకు వీళ్ళు అయితే సరైన సమాధానాలు చెప్తలేరు అనేది తెలుస్తుంది. అయితే విచారణ కూడా వీళ్ళు సహకరించడం లేదంటూ కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు అడిగిన సమాధానాలకు వీళ్ళ నుండి రాబట్టే సమాధానాలు అయితే కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తుంది. వాళ్ళు అయితే ఎక్కడ కూడా పొంతన లేకుండా పోలీసుల ఆన్సర్కు కానీ వాళ్ళ పొంతన లేని సమాధానాలు కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఒకవేళ ఖచ్చితంగా వీళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి. నోరు తెరిచి మాట్లాడితేనే దేశంలో ఇంకెక్కడ ఉగ్ర కుట్రలకు పాల్పడినారు, హైదరాబాద్లో కూడా బాంబ్ బ్లాస్టులు చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ చేయాలి, వీళ్ళ వెనుక ఎవరున్నారు, ఈ ఉగ్ర కుట్రకు మొత్తం టోటల్గా పాత్రదారులు ఎవరు, సిరాజ్ పాత్ర ఎంత ఉంది, ఈ యొక్క సమీర్ పాత్ర ఎంత ఉంది అనే కోణం లోపల దర్యాప్తు అయితే చేయాలి. కాబట్టి వారం రోజుల కస్టడీలో 3 రోజులు సహకరించడం లేదు. కాబట్టి ఇంకా 4 రోజులు కస్టడీ మిగిలి ఉంది. ఆ 4 రోజుల్లో వీళ్ళ నుండి పోలీసులు అయితే నిజాలు రాబట్టేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.